గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఖైరతాబాద్ అప్డేట్. ఈరోజు 15th జూలై 6 o'clock అవుతుంది. సో దూరంకి వెళ్ళి మీకు అసలు అప్డేట్ ఏమేమి ఉందో ఒక షార్ట్ చెప్తా అండ్ దగ్గరికి వెళ్ళి చూపిస్తా. సో చూసుకోవచ్చు, మీకు ఇక్కడ షెడ్ అయితే కంప్లీట్ అయిపోయింది, అక్కడ షెడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆల్మోస్ట్ పైన రేకులు అయితే వచ్చేసినాయి అండ్ మీరు చూసుకోవచ్చు కింద స్టేజెస్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఒకటి సోమనాథ్ జ్యోతిర్లింగది స్టార్ట్ అయిపోయింది అండ్ కాళికాదేవిది స్టార్ట్ అయిపోయింది. సో మీరు చూసుకోవచ్చు రెండు బేస్లో ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాయి. ఇంకోటి రెడీ చేస్తారు లోపల. అండ్ మీకు ఇక్కడ చూసుకుంటే ఫినిషింగ్ అయితే అవుతుంది. ఇక్కడ రాడ్లు చూసుకోవచ్చు మీరు, పైన అయితే వెల్డింగ్ అయితే చేస్తారు అండ్ కర్రలు కూడా లేపుకున్నారు పైకి. కింద కూడా ఫినిషింగ్ వర్క్ అయితే అయ్యింది. అన్ని దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. చూసుకోవచ్చు ఇక్కడ సోమనాథ్ జ్యోతిర్లింగకి లేకపోతే కాళికాదేవికి వాడే స్టేజు రెండు ఆల్మోస్ట్ సేమ్ సైజ్ ఉంటాయి. ఒకటైతే అయిపోయింది అండ్ రెండోది స్టార్ట్ చేసారు. దీంట్లో కూడా సేమ్ దీని లెక్క బాక్సెస్ అండ్ కింద పైన మొత్తం సపోర్ట్ ఇచ్చేసి చేసేస్తారు. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మనకి నిన్న చూసినాం కదా, జస్ట్ ఇది ఒకటే వెల్డింగ్ అయ్యండి. సో వీటికి సపోర్ట్ కూడా ఫిక్స్ చేసేసారు. కింద వెల్డింగ్ పైన వెల్డింగ్ అయిపోయింది అండ్ లోపల చేసారు వెల్డింగ్. లోపల చేయలే, లోపల కూడా ఇక్కడ మ్యాక్సిమం రావచ్చు వెల్డింగ్ అన్నిటికీ. అండ్ సేమ్ ఇక్కడ అయినట్టు ఇంత స్ట్రాంగ్ రివర్స్ వెనకకు కూడా అయిపోతుంది. ఇప్పుడు ఎంత స్ట్రాంగ్ ఉందో మొత్తం ఆల్మోస్ట్ ఫినిషింగ్ వర్క్ అయితే అయిపోయింది. ఈ లిఫ్టింగ్ పోల్కి సంబంధించిన వర్క్స్ అయితే అక్కడ కూడా సేమ్. అండ్ మీరు చూసుకోవచ్చు గ్యాస్ వెల్డింగ్కి సంబంధించిన పైపులు అయితే పై దాకా పోయినాయి. సో పైన కట్టింగ్ అండ్ వెల్డింగ్ జరుగుతుంది. అక్కడ చూసుకోవచ్చు ఇక్కడ సేమ్ షెడ్ అక్కడనే రెడీ అవుతుంది కదా, సో అది ఇక్కడికి తెచ్చేస్తారు, ఇక్కడ ఫిక్స్ చేసేస్తారు. అండ్ చూసుకోవచ్చు పైన మొత్తం రేకులు వేసేసారు. హోర్డింగ్కి సంబంధించిన కట్ట ఇది. గమనిస్తే నిన్న ఇక్కడ దాకానే ఉండే కట్టలు, అవి ఎక్స్టెండ్ అయినాయి పైకి. సేమ్ ఇక్కడ కూడా అంతే, ఇక్కడ దాకా ఉండే పైన దాకా ఎక్స్టెండ్ అయినాయి కదా. సో ఆ రాడ్లు ఎక్కడ దాకా పోయినాయి అక్కడ దాకా కర్రలు పోతాయి. గణేశుడి పైన ఒక షెడ్ వస్తుంది పైన. మీరు కింద చూసుకుంటే 4 sides మనకి సపోర్ట్ అయితే వచ్చేసింది. ఆ సపోర్ట్కి మళ్ళీ సపోర్ట్కి మళ్ళీ సపోర్టు. సో ఇట్లా వెల్డింగ్ అయితే అయిపోయింది. అండ్ చూసుకుంటే ఏదైతే బ్యాక్ సపోర్ట్కి మళ్ళీ ఈ బ్యాక్ సపోర్ట్ ఇట్లా అని కనెక్ట్ అయిపోయినాయి చూడండి. సో ఇవన్నీ ఇట్లా మొత్తం కనెక్షన్ అయ్యి పైదాకా పోతుంది. అట్లా సపోర్ట్ వస్తుంది మొత్తము. సో ఎక్కడ కూడా మనకి చిన్న గ్యాప్ కూడా వదలరు. మొత్తము మంచి వెల్డింగ్ అయితే చేసేసి కరెక్ట్ ఫిక్స్ చేస్తారు. చూసుకోవచ్చు మీకు షెడ్ వరకు రేకులు అయితే ఇట్లా వచ్చేసినాయి మొత్తము. అండ్ మధ్యలో కర్రలు కూడా ఉన్నాయి సపోర్ట్వి, కింద చూపించినాం కదా. సో ఎట్లయితే బ్యాక్ సపోర్ట్ నుంచి మళ్ళీ మెయిన్ పోల్కి అయితే సపోర్ట్ వెళ్తుంది, మళ్ళీ ఆడ నుంచి ఇక్కడికి వస్తుంది. మొత్తం పైదాకా కంటిన్యూ అవుతుంది. సైడ్ కూడా సోమనాథ్ జ్యోతిర్లింగ అది మొత్తం షెడ్ వర్క్ అయితే అయిపోయింది. పైకి వెళ్ళి ఇది మనకు వ్యూ రేకులు అది. అండ్ ఎక్స్టెండ్ అయిన కర్రలు ఉన్నాయి కదా, ఇవే అవి. ఇవి కూడా ఐరన్ రాడ్స్ పైదాకా పోతున్నాయి కదా. ఇప్పుడు చూసుకోవచ్చు కట్టింగ్ అండ్ వెల్డింగ్ అయితే అవుతున్నాయి. గ్యాస్ కటింగ్కి సంబంధించినవి, వెల్డింగ్ సంబంధించినవి ఇవి. చూసుకోవచ్చు మీరు పైదాకా వచ్చింది. నేను ఇవన్నీ లేకుండే. సో ఈ లెఫ్ట్ సైడ్ ఎక్స్టెండ్ చేసారు, రైట్ సైడ్ ఎక్స్టెండ్ చేసారు అండ్ మధ్యలో ఇవన్నీ వచ్చినాయి. చూసుకోవచ్చు పోల్ ఏడదాకా వచ్చిందో ఎక్స్టెండ్ చేసారు కదా. సో ఇదైతే స్నేక్కి వచ్చేది. సో హెడ్ అక్కడ వరకు ఉంటుంది, వాటికి సపోర్ట్ కూడా వచ్చేసింది మొత్తము. అండ్ ఇక్కడ కూడా మంచిగా వెల్డింగ్ చేస్తారు. దట్స్ ఇట్ ఫర్ ద అప్డేట్ గైస్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ రేపటి వీడియో కోసం స్టే ట్యూన్డ్. బై బై.